చేసుకొని అంబేద్కర్ భావజాలతో పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి ఈరోజు కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాము. ఎస్ఎం కళాశాల నుంచి అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించాము. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే కారంచేడులో కీలక పాత్ర పోషించి ఇప్పటి వరకు కూడా వాళ్ళు అలుపెరుగు పోరాటం చేస్తూ కుటుంబాలను నిర్లక్ష్యం చేసి వాళ్ళు కూడా నష్టపోయి ఎన్నో విధాలుగా వెనక్కి తిరగకుండా కారంచేడు సమాధులపైన కత్తి పద్మారావు గారి నేతృత్వంలో ప్రమాణం చేసి జాతి కోసమే పనిచేస్తాము, ఎటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు చేయమని చెప్పేసి ప్రమాణం చేశారు. ఆ ప్రమాణాలు కట్టుబడి ఈరోజు వరకు కూడా మన ఉమ్మడి జిల్లాలో పనిచేస్తూ ఉన్నాము. దీంట్లో సీనియర్ నాయకుడు, సీనియర్ ఉద్యమ నేత పాలడి విజేంద్ర గారికి దళిత ఆత్మగౌరవ పురస్కారం అందిస్తూ ఉన్నాము. అదేవిధంగా అనేక రంగాల్లో అనేక విధాలుగా అందరూ పనిచేస్తున్నారు. ఇక్కడ సంపత్ ఉన్నాడు. సంపత్ ఆ రోజు తన గలమెత్తి రాష్ట్ర వ్యాప్తంగా తన గలంతో చైతన్యం చేశాడు, ఉద్యమాన్ని ప్రజల చైతన్యం చేశాడు. అతనికి కూడా ఆత్మగౌరవ పురస్కారం ఇస్తూ ఉన్నాము. ఇక్కడ మా కుటుంబం ఉన్నటువంటి క్యాడర్కి, ఆ రోజున క్యాడర్కి అన్ని విధాలుగా షెల్టర్ ఇచ్చి అన్ని విధాలుగా వాళ్ళని ప్రయాణం చేయడానికి సహకరించినటువంటి మా కుటుంబం నుంచి కూడా దళిత ఆత్మగౌరవ పురస్కారాన్ని అందుకుంటా ఉన్నాము. అదేవిధంగా పద్మారావు గారితో సుదీర్ఘ ప్రయాణం చేసి ఈ రోజు వరకు కూడా అల్పమైన పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళకి ఆత్మగౌరవ పురస్కారాలు ఇస్తూ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాల్లో చేయటానికి ఉద్యమాలు రావాలి, అంతేగాని వ్యాపారాల కోసం ఉద్యమాలు రావద్దని చెప్పేసి ఈ సందర్భంగా హితవతి తెలియజేస్తూ, అదేవిధంగా మనం ఘనమైన నివాళులు ఇవ్వాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారి దిశగా పయనించినప్పుడే ఈ మృతవీరులకి నిజమైన ఘన నివాళులని తెలియజేస్తూ వాళ్ళ యొక్క ఆశయాలతోటి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై భీమ్, జై అంబేద్కర్. జోహార్ కారంచేడు మృత వీరులకు, జోహార్ కారంచేడు మృత వీరులకు. కొనసాగిస్తాం మృత వీరుల ఆశయాలను, కొనసాగిస్తాం మృత వీరుల ఆశయాలను, కొనసాగిస్తాం మృత వీరుల ఆశయాలను. జోహార్ కారంచేడు మృత వీరులు, జోహార్ కారంచేడు మృత వీరులకు. ఒకసారి చేతులు రైట్ సైడ్ ఎత్తు, అటు నిలబడుతుంది. అదే రైట్. జోహార్ కారంచేడు మృత వీరులకు, జోహార్ కారంచేడు మృత వీరులకు. కొనసాగిస్తాం మృత వీరుల ఆశయాలను, కొనసాగిస్తాం మృత వీరుల ఆశయాలను.